అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, దీపావళి రాబోతుంది. మరి ఈసారి అయితే కాస్త గందరగోళం ఏర్పడిందని చెప్పాలి. పండగ అనేది అక్టోబర్ 31 లేదంటే నవంబర్ 1 అని చెప్పి చాలామందికి సందేహం అయితే ఉంది. మరి అలాగే ఈసారి అమావాస్య గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మరి దీపావళి ఏ సమయంలో వెలిగించుకోవాలి, అలాగే లక్ష్మీదేవి పూజ ఏ రోజు ఏ సమయంలో చేసుకోవాలి, మా కోసం వివరించండి. ఎప్పుడైనా కూడా దీపావళి అంటేనే ఎంతో అద్భుతం, మనకు కోలాహలం, ఎక్సలెంట్. అసలు అమ్మవారు జన్మించింది అనేటువంటిది కానీ, లేదా అమ్మవారు మనకు ఒక పుట్టినరోజుగా కూడా మనం చేసుకునేటువంటిది ఈ యొక్క అమావాస్య. ఈ అమావాస్య లక్ష్మీదేవిని ఎంతో మంది కూడా కొలుచుకోవడం వల్ల ధనధాన్యాలు కావచ్చును, స్థితి సంపదలు కావచ్చును, ఎన్నో అద్భుతమైనటువంటి పరిణామాలు పొందుతూ ఉంటారు. కొంతమందికి నోములు కూడా ఉంటవి, దీపావళి నోములు అని చెప్పి. నోములు పడేయకూడదు, చక్కగా కూడా నోములు నోముకునేటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనకు స్వాతి నక్షత్రముతో కూడి ఉండేటువంటిది కూడా ఉంటే, స్వాతి నక్షత్రంతో ఉంటేనే మనకు ఈ యొక్క నోములు చేసుకునేటువంటి పరిస్థితి. కనుక చక్కగా ఈరోజు స్వాతి నక్షత్రం కూడా మనకు రావడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా కొత్త నోములు పట్టుకునేటువంటి పరిస్థితి. పాత నోములు ఏవైనా మాకు అంటుముట్టు వచ్చి ఆగిపోయాం, సూతకం వచ్చి ఆగిపోయాం, లాస్ట్ ఇయర్ చేసుకోలేదు అనుకునేటువంటి వారు కానీ, లేదా కొత్తగా నోములు చేసుకునేటువంటి వారు కానీ, నోములు పంచుకునేటువంటి వారు కానీ, ఇలా అందరికీ కూడా ఎంతో శుభంగా ఈరోజు ఉండబోతున్నది మనకు దీపావళి. అయితే మరి 31 అనేటువంటిది మనము చెప్పుదాం వీడియో చివరిలో. మరి ఈరోజు నాడు ఎవరైతే అత్యద్భుతంగా కూడా అమ్మవారికి పాలతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేస్తారో, అందులో ఎంతో ఇష్టమైనటువంటిది అమ్మవారికి చక్కగా డ్రై ఫ్రూట్స్ అంటే మనకు కిస్మిస్, బాదం, అదేవిధంగా కాజు, చక్కగా ఇవన్నీ వేసి చక్కటి సేమియా కావచ్చును, లేదా సిరా కావచ్చును, రవ్వ కేసరి, ఇవి పాలు ఎక్కువగా కూడా పోసి అమ్మవారికి చేసి నివేదన చేసుకోవాలి. మార్వాడీస్ ఇండ్లల్లో ఈ రోజు నాడు అమ్మవారును అద్భుతంగా కొలుచుకునేటువంటి రోజు, ఎంతో విశేషంగా కూడా వారు పూజ చేసుకునేటువంటి రోజు. కనుక ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా 31వ తారీఖు చక్కగా కూడా మనకు సాయంకాలమే అమావాస్య రావడం జరుగుతున్నది. ఇక్కడ 31వ తారీఖు మనకు సుమారుగా కూడా 3:44 ప్రాంతంలోకి అమావాస్య ఎంటర్ అవుతున్నది. ఇక్కడ ఆశ్వాయుజ మాసములో ఉండేటువంటి అమావాస్య ఏదైతే ఉందో అదే దీపావళి ఒకటి. రెండవది సూర్యాస్తమయం. సూర్యోదయం అంటే ఏమిటి? పొద్దున. సూర్యాస్తమయం ఎప్పుడైతే అవుతుందో, ఈ సూర్యాస్తమయానికి అమావాస్య తిథి ఎప్పుడైతే ఉంటుందో దాన్నే దీపావళి అంటారు. అర్థమైందా? క్లియరా? ఇక మళ్ళీ గడియలు ఏమిటిగా, కనుక మొత్తం చేసుకోవచ్చునిగా. చాలా బాగుంది, కొత్త నోములకు బాగుంది. మనకు 4 తర్వాత అమావాస్య గడియలు ఉన్నవి. ఈరోజు సుమారుగా కూడా సూర్యాస్తమయం 5:46కు ఉన్నది. 5:46కు సూర్యాస్తమయం ఉంటే మనకు 3:43, 3:50 కల్లా కూడా అమావాస్య వచ్చేస్తుంది. అంటే 1 అవర్ ముందే వస్తుంది. మరి 1వ తారీఖు కూడా అనుకుందాం. 1వ తారీఖు వచ్చేసి అమావాస్య సాయంకాలం 6:16కు ఉన్నది. 6:05 దాకా ఉన్నది, సుమారుగా 6 వేసుకోండి. ఇక్కడ సూర్యాస్తమయము 5:50 దాకా ఉన్నది. అంతే. దాని తర్వాత పాఠ్యం వచ్చేసింది కదా, అమావాస్య లేదు కదా. 1వ తారీఖు అమావాస్య లేదు. 1వ తారీఖు అమావాస్య ఉన్నప్పటికీ ఇదేమిటి అంటే మనం చేసుకునేటువంటిది ప్రదోషకాలం ఇంపార్టెంట్ తిథిలో. కనుక 31వ తారీఖు రోజే ప్రదోషకాలంలోనే అద్భుతంగా అమ్మవారి పూజలను చేసుకోండి. చక్కగా పసుపుతో గౌరమ్మని చేసి పెట్టుకొని అమ్మవారి యొక్క నామాలను, లక్ష్మీదేవి యొక్క అమ్మవారి యొక్క నామాలను
108 నామాలను చక్కగా కూడా చదువుకోండి. విన్నారా? అద్భుతంగా కూడా ఇక్కడ దీపావళి అని కాకుండా చక్కగా కూడా అమ్మవారు యొక్క పుట్టినరోజుగా వేడుకను చేసుకునేటువంటి పరిస్థితి కనుక అమ్మవారికి ఏమిటంటే ఇష్టము? మనం సత్యం పలకడం ఇష్టం, మనం ధర్మంగా ఉండడం ఇష్టం, మనం ఒకరి మనసు బాధ పెట్టడము అమ్మవారికి ఇష్టం కాదు. పరాయి సొమ్మును మనము వేచించడము కూడా మంచిది కాదు. కనుక ఏదన్నా ఉన్నట్టయితే కృతజ్ఞతా భావంతో ఈరోజు అమ్మవారిని వేడుకోండి. తల్లి, నేను వారి వద్ద డబ్బులు తీసుకొని ఉన్నాను, వాడిని మోసం చేశా, నన్ను క్షమించండి, వారికి నేను ఏదో ఒక గిఫ్ట్ కానీ మరొకటి ఏదైనా ఇస్తా, లేదా ఫలానా విషయంలో నేను ఈ తప్పు చేస్తున్నాను, నన్ను ఒక్కసారి నాకు క్షమాపణ కోరుకుంటున్నాను అని చెప్పి అమ్మవారికి ఈ విధంగా చేయండి. ఏదో ఆడంబరాలకు వెళ్ళి పూజలు చేసినంత మాత్రాన కాదు, మన మనస్సు మంచిగా ఉండాలి, ప్యూర్ హార్ట్ అయి ఉండాలి ఇక్కడ. కనుక మంచి మనస్సుతో చేసుకోండి. చక్కగా అమ్మవారికి మనకు లోటస్, అదేమిటి మనకు కలువ పూలు అంటారు కదా, విన్నరా? తామర పూలు, పింక్ కలర్లో ఉండేటువంటి తామర పూలను సుమారుగా ఒక 108 సేకరించుకొని, లేదా ఒకటైనా సేకరించుకొని ఈరోజు ఆ అమ్మవారికి కంప్లీట్గా కూడా ఏదైనా దేవాలయంలో కానీ లేదా మీ ఇంట్లో ఉండేటువంటివి కానీ ఈ పూలతో మొత్తము కూడా అలంకరింపజేసుకొని మనం చెప్పినటువంటి ఐశ్వర్య దీపము, ఇది మోస్ట్ పవర్ఫుల్, గుర్తుంచుకోండి. ఈ ఛానల్లోనే చెప్తున్నా, ఇప్పటివరకు ఎక్కడా చెప్పలేదు. అఖండ ఐశ్వర్యానికి మీరు వెళ్ళాలి అనుకున్నట్టయితే ఈ రోజు నాడు మీరు ఈ రకమైనటువంటి దీపారాధన చేసి 5 శుక్రవారాలు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే దీపారాధన చేయండి. మట్టి పాత్ర 2 తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు, ఆల్రెడీ దానిపైన 2 మట్టి ప్రమిదలు పెట్టేసి మనకు ఐశ్వర్య దీపంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇందులో వత్తులను 2 వత్తులు కలిపి 1, 2 వత్తులు కలిపి 1, 2 వత్తులు కలిపి 1, సుమారుగా మొత్తము కూడా ఒక వత్తేమో తూర్పు సైడు, ఒక వత్తేమో ఈశాన్యం సైడు, ఒక వత్తు వచ్చేసి ఉత్తరం సైడు. ఓకే, 3 డైరెక్షన్స్లో వేయండి వత్తులు. ఈ రోజు నాడు, ఈ రోజు నుండి 5 శుక్రవారాలు కూడా ఉదయం 5:40 కల్లా మీరు దీపారాధన చేయాలి. ఉదయం 5:40 కల్లా దీపారాధన చేసి శ్రీ సూక్తం కానీ లేదా దుర్గా సూక్తం కానీ చదువుకోండి. కుదిరితే మనకు లలితా సహస్రనామాన్ని చదవండి, అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈ విధంగా దీపారాధన చేయండి, మంచి ఫలితాన్ని పొందండి ఈ యొక్క దీపావళి పండుగ రోజు. గురుగారు, దీపావళి రోజు పొరపాటును కూడా చేయకూడని పనులు అంటే ఏం చెప్తారు? దీపావళి పండుగ రోజున క్షురకర్మాదులు చేయించడం కానీ, నాన్ వెజ్ తినడం కానీ, ఈ మన మందు లాంటివి కానీ, చిరిగిపోయిన వస్త్రాలు వేసుకోవడం కానీ, ఇంకా ఎవరినైనా హింసించిన, బాధ పెట్టిన, సంతోషకరమైనటువంటి పనులు చేయండి. ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసి అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురి అయి తర్వాత ఏం చేసినా కూడా రాదు. ఎదుటి వ్యక్తి మనసును బాధ పెట్టద్దు, ఏం చేసినా చేయకుండా, అంతే. ఈసారి వచ్చే దీపావళి గురించి మాకు ఎన్నో విశేషాలు తెలియజేశారు. మా తరపున, మా ప్రేక్షకుల తరపున మీకు కూడా ముందుగా దీపావళి శుభాకాంక్షలు గురుగారు. నమస్కారం.